సునీత గారు అంటే బాగా మాట్లాడతారు, బాగా కొట్లాడతారు అని చెప్పేసి ఫైర్ బ్రాండ్ అంటారు ఒక రకంగా. అవును. మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు ఆహ్వానం రాలేదా మేడం మరి? వచ్చిందండి. వచ్చింది. కానీ మాకు ఒకటి ఏందంటే, మా మమ్మీ గూడా పొలిటికల్ ఉండే. చాలా చిన్న మామూలుగా జస్ట్ అట్లా ఉండిపోయింది. మేమేందంటే నేను గూడా టీడీపీలోనే ఉంటుండే. ఇప్పటికి బీఆర్ఎస్‌కి రాకపోతుండే. మేము ఎందుకొచ్చినామంటే అది మొత్తం ఇది లేదు ఇక్కడ కాబట్టి మేము బీఆర్ఎస్‌లోకి వచ్చినాం. ఈళ్ళకొచ్చినంక ఇంత మంచి మనుషులను వదిలిపెట్టి పోడానికి కనీసము ఇగ వాళ్ళకుండాల గానీ మేము పోదలుచుకోలేము. ఇప్పటికి గూడా మేము ఇదే బీఆర్ఎస్ పార్టీ మాకు ఎప్పటికి ఎట్లున్నా గానీ సరే ఇందులోనే ఉంటాం ఒక ఫ్యామిలీలాగా. ఇప్పుడు ఈరోజు మన ఫ్యామిలీలో మన భర్త ఉన్నారు. ఒక తాగుబోతోడో, తిరుగుబోతోడో అనుకోని వదిలేసుకోలేం గదా! అట్లా చూసుకోవాలా మన పార్టీలను గూడా. అంతేగాని వదిలేసుకొని పోతుంటే నువ్వు పార్టీని వదిలేసుకొని పోయినవు. రేపు మీ ఫ్యామిలీని ఏం సంపాదించుకుంటారు? ఒక మంచి అవకాశం ఇస్తాం కాంగ్రెస్ పార్టీలకు రా అంటే ఎళ్లరా మేడం? వచ్చినాయండి. ఆఫర్స్ వచ్చినాయి. నాకైతే వచ్చినాయి. ఒక ఎస్సీ నుండి టాకింగ్ లాంగ్వేజ్ చాలా పవర్‌గా ఉంది రమ్మన్నారు. కానీ మేమెళ్ళము. మాకేందంటే మాకొకటి ఒక పద్ధతి అనేది మా మమ్మీ, డ్యాడీ వాళ్ళు నేర్పించిర్రు. అట్లనే ఉండాలని కలిసిరా మేడం ఎప్పుడన్నా కేసీఆర్ గారు? కేసీఆర్ సార్ మేము కలుస్తాం. కేటీఆర్ అన్నని గూడా కలుస్తాము. ఎందుకంటే ఆయన కూతుర్లనే కలవకుండా లెటర్‌లతో మాట్లాడుకుంటా అంటే ఇప్పుడేమైపోయిందంటే కూతురు ఏదో పర్సనల్‌గా లెటర్ పంపించింది. అంతేగాని పంపించినంత మాత్రాన దాన్ని ఇప్పుడు కేటీఆర్ అన్నకు చెల్ల కాకపోదు, అక్క ఈమెకు అన్న కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరైతే డైరెక్ట్ పేరు పెట్టయితే కేటీఆర్ అన్న అని అంటలేదు గదా! కేసీఆర్ సార్ అని అంటలేదు గదా! మా తండ్రి అని అంటుంది. ఏందంటే ఈమె ఇప్పుడు గాదు. మేము మన దాదాపు కొన్ని 25 ఇయర్స్ నుంచి ఉంది వాళ్ళకు. అంతేగాని ఇప్పుడు మనం ఏమి అనలేం గదా! అంటే కవిత గారి ఎత్తుగడ ఏంటి? ఆమె కొత్త పార్టీ పెట్టబోతుందా? లేకపోతే వేరే పార్టీలకు జాయిన్ అయ్యబోతుందా? ఏంటి ఆమె ఎత్తుగడ? ఆల్రెడీ కవితకు అదే పార్టీ గదా! ఆ పార్టీలోనే ఉన్నది. ఆ పార్టీ నుంచే మన బీఆర్ఎస్ నుంచి మళ్ళా బీఆర్ఎస్‌కొచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌కొచ్చిందంటే పోయిందా? ఆ! ఇప్పుడు మా బీఆర్ఎస్‌లోనే ఎంఎన్సీ ఇచ్చిండే గదా! ఎంఎన్సీ ఇచ్చిండ్రు గాబట్టికి ఇప్పుడు మళ్ళా ఏందో ఇగ కవితక్క చూసుకుంటదిలే గానీ, ఏందంటే అక్కడిదాకా మేమెళ్ళలేము. ఎళ్తే మాకు గూడా చెప్తదేమో గానీ, ఇప్పటికైతే మేము చూసినంత మటుకైతే మొన్న గూడా మేము చూసుకున్నాము. మేము సార్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అంత ఏం లేదు. ఏం గొడవలు లేవు, ఏం లేదు. ఏందంటే ఆమె అప్పటినుంచి అదే పార్టీలో ఉన్నది. కాబట్టికి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఏందంటే వాళ్ళు గూడా బాధపడుతున్నారు గాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఎందుకంటే మేము ఈ పార్టీలో మిమ్మల్ని నమ్ముకొని వచ్చినాం కదా అక్క అన్నందుకు కవితక్క వాళ్ళతోటి ఉంటుంది. అంతేగాని వాళ్ళని మోసం చేసుడు, ఏదో అన్నని మోసం చేసుడు, ఏదో తండ్రిని మోసం చేసుడు అట్లా ఏం చేయలేదు గదా! ఓకే.